అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలోని 60వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంద్రియాలను జయించడానికి ప్రయత్నించిన పండితులైన, ఋషులైన, తత్వవేత్తలైన, జ్ఞానులైన ఎంతోమంది ఉన్నారు. కానీ మనస్సు కల్లోలితంగా ఉండటం వల్ల వారు ఎవ్వరూ కూడా ఇంద్రియాలను జయించలేకపోయారు. కానీ మనము ఎప్పుడైతే మన మనస్సుని శ్రీకృష్ణుని యందు నిలుపుతామో, ఆయన యొక్క భక్తి భావనలో మన మనస్సు నిలిచి ఉంటుందో అప్పుడు ఇంద్రియాలను మనము నిగ్రహించుకోగలుగుతాము అని ఈ శ్లోకం ద్వారా మనము అర్థం చేసుకోవాలి.